everyone. Welcome to my channel Natural Biology, and this is Shankar sir. In my previous class, I have explained about the story of insulin and also other chemical coordination. What are glands? Different types of glands: endocrine glands, exocrine glands, and mixed glands. So that once you watch that video. So in this class, I am going to discuss about different types of glands, their location, and what are the hormones produced by that glands and their functions. ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా చూడండి. అండ్ దిస్ ఇస్ ఐ థింక్ పార్ట్ 7-8 అనుకుంటాను, కోఆర్డినేషన్ పైన. రైట్. అండ్ దిస్ ఇస్ ద క్లాస్ అప్ టు ద 10th క్లాస్ లెవెల్, టిఎస్ అండ్ ఏపీ బయాలజీ 10th క్లాస్ లెవెల్. రైట్. ఎక్కువ గురించుకోవద్దు ఇందులో. రైట్. వాట్ ఎవర్ ద కంటెంట్ ఈస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ హౌ టు రిమెంబర్ దిస్ కంటెంట్ అనేది కాన్సెప్ట్. బోర్డ్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వస్తే, వై పిట్యూటరీ గ్లాండ్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్, ఆర్ లిస్ట్ అవుట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్, దేర్ లొకేషన్, ఫంక్షన్ ఇన్ ఏ టేబులర్ ఫార్మ్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ ఎలా రాయాలి అని డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఫస్ట్ వన్ విల్ డిస్కస్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఎందుకు అంటే, ఈ గ్లాండ్స్ అన్ని ఒక ఆర్డర్ లో గుర్తుపెట్టుకోండి, పైనుంచి కింది వరకు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా. లైక్ ఫస్ట్ అంతా పిట్యూటరీ గ్లాండ్. ఈ ప్రొనౌన్సియేషన్ చాలా వింతగా ఉంటుందండి, అవునా? కొందరు ఇక పిత్తుతరీ గ్లాండ్ అంటారు, పిత్తుతరీ గ్లాండ్ ఇంకా రకరకాలుగా అనుకుంటారు ఇక, అవునా? పిట్యూటరీ గ్లాండ్ ఏంటండి? పిట్యూటరీ గ్లాండ్. రైట్. లొకేషన్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, దిస్ ఇస్ ద బ్రెయిన్, ఫ్లోర్ ఆఫ్ ది బ్రెయిన్. ఎక్కడ ఉన్నది? ఫ్లోర్ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్ కి కొంచెం కింద, బ్రెయిన్ ని ఆనుకొని ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద హైపోథలామస్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్. ఈ ఎక్స్టెన్షన్ పార్ట్ ఏంటంటే ఇది హైపోథలామస్. హైపోథలామస్. సో ఈ హైపోథలామస్ కి అతుక్కొని ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. రైట్. అండ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ గ్లాండ్. స్మాల్ గ్లాండ్ ఆఫ్ పీ సైజ్. బఠానీ గింజ ఉంటుంది కదండి, ఆ బఠానీ గింజ సైజ్ లో ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. బట్ దాని పని మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. పిట్ట కొంచెం, కూత ఘనం అంటారు తెలుగులో, అలా ఉంటుంది అది. ఓకేనా? ఇది కూతలు అయితే పెట్టదు లోపల. సో చూద్దాం ఏం చేస్తుందో. ద హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై పిట్యూటరీ గ్లాండ్స్. 1 2 3 4 5 6 7. అయితే అప్ టు 5, ఈ 5 హార్మోన్స్ అనేటి ప్రొడక్షన్ జరుగుతుంది, ఇవి తయారు చేస్తాయి. యాక్చువల్లీ పిట్యూటరీ గ్లాండ్ ఇలా ఉంటుంది. దిస్ ద యాంటీరియర్ పిట్యూటరీ అండ్ దిస్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. ఇది ముందు భాగం అన్నమాట, యాంటీరియర్, అండ్ ఇట్ ఇస్ ద పోస్టీరియర్. దిస్ యాంటీరియర్ పిట్యూటరీ ప్రొడ్యూస్ దీస్ హార్మోన్స్. ఎక్కడి వరకు? ప్రొలాక్టిన్ వరకు. లాస్ట్ 2 హార్మోన్స్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, నాట్ ప్రొడ్యూస్డ్ బై దిస్ పిట్యూటరీ గ్లాండ్. ఈ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది తయారు చేయదు. హైపోథలామస్ లో, అంటే హైపోథలామస్ లో ఉన్న న్యూరాన్స్ అనేటివి కొన్ని సెల్స్ ఉంటాయి. న్యూరో సెక్రేటరీ సెల్స్ అంటారు, దట్ ప్రొడ్యూస్ ద హార్మోన్స్ అండ్ రిలీజ్ హియర్. అంటే ఇక్కడ జస్ట్ దే గెట్ స్టోర్డ్, ఇక్కడ జస్ట్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. కమ్ టు లెట్ us discuss one by one. Growth hormone. First one, what is growth hormone? GH. పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్, ఆల్సో నోన్ యాజ్ సోమాటోట్రోపిన్. సోమాటోట్రోపిన్. దీని పేరులోనే ఉంది, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. గ్రోత్ హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ది బాడీ. స్పెషల్లీ గ్రోత్ ఆఫ్ ది బోన్స్. బోన్స్ పెరుగుతున్నాయంటే మనం గ్రోత్ అనేది జరుగుతుంది. పెరుగుదల హార్మోన్, ఆల్సో నోన్ యాజ్ సోమాటోట్రోపిన్. అంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. కమ్ టు ద సెకండ్ వన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏంటది? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, TSH. దీన్నే థైరోట్రోపిన్ కూడా అంటారు. థైరోట్రోపిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దాని పేరులోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. స్టిమ్యులస్ అంటే ఏంటో చెప్పాను ఫస్ట్ క్లాస్ లో. ఒక్కసారి ఫస్ట్ క్లాస్ వీడియో చూడండి, ది టర్మినాలజీ అనేది ఇచ్చాను. ఈ లెసన్ లో ఏం నేర్చుకోబోతున్నాం అనేది చెప్పాను. సో స్టిమ్యులస్ అంటే ఒకదాన్ని యాక్టివేట్ చేయడం. యాక్టివేటింగ్ వన్ పార్ట్. రైట్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఈ TSH
థైరాయిడ్ గ్లాండ్ వెళ్ళి ఈ థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఏ థైరాయిడ్ గ్లాండ్ మేల్కో మేల్కో, ఓకే, ప్రొడ్యూస్, ఏదో జరిగింది, యూ ప్రొడ్యూస్ యువర్ హార్మోన్స్. అప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ నిద్రలేచి ఈ థైరాక్సిన్, క్యాల్సిటోనిన్ అనే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి టీఎస్హెచ్ హార్మోన్ రాకపోతే థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ ని ప్రొడ్యూస్ చేయదు. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. ఇట్ యాక్టివేట్ ద థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ ఇట్స్ రెస్పెక్టివ్ హార్మోన్స్. అంతే. నెక్స్ట్ థర్డ్ వన్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ACTH. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. కొందరు ఏమంటారు, సార్ ఈ పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి సార్, అవునా, ఈ ACTH అట్లా గుర్తుపెట్టుకోవచ్చా సార్ అంటారు. ఓకే, 4 మార్క్స్ ఆన్సర్ రాసేటప్పుడు నువ్వు TSH, ACTH, FSH అని రాస్తే సరిపోతుంది. బట్ 1 మార్క్ క్వశ్చన్ లో ఎక్స్పాండ్ ద ఫార్మ్ ACTH అన్నప్పుడు మార్క్స్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు, అన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, రైట్. ACTH అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఈ రిలీజ్ అయిన ఈ హార్మోన్ గోస్ టు ద అడ్రినల్ గ్లాండ్. ఎక్కడికి వెళ్తుంది? అడ్రినల్ గ్లాండ్. దిస్ ఇస్ ద అడ్రినల్ గ్లాండ్. ఓకే, ఇలా ఉంది, కిడ్నీ పైన ఉంది ఈ గ్లాండ్. దిస్ ఈస్ ద కిడ్నీ. ఈ కిడ్నీ పైన ఉన్న అడ్రినల్ గ్లాండ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇన్నర్ పార్ట్ ఈజ్ కాల్డ్ మెడుల్లా. లోపల భాగం ఏమంటారు? మెడుల్లా. అండ్ అవుటర్ రీజియన్ ఈజ్ కాల్డ్ కార్టెక్స్. ఓకే, outer region is called cortex, adrenal cortex, and inner region is called adrenal medulla. Adrenal medulla produce adrenaline hormone, adrenaline, noradrenaline. వీటినే ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అంటారు. దీస్ ఆర్ ఎమర్జెన్సీ హార్మోన్స్. అవునా, అడ్రినల్ గ్లాండ్ నుంచి నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే, అడ్రినలిన్ గురించి. కార్టెక్స్, అడ్రినలిన్ కార్టెక్స్ ప్రొడ్యూస్ కార్టికాయిడ్ హార్మోన్స్, గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్, ఆల్డోస్టిరాన్, కార్టిసాల్. ఈ హార్మోన్స్ అనేటివి రిలీజ్ చేస్తుంది. ఏది? అడ్రినల్ కార్టెక్స్. ఎప్పుడైతే ఈ ACTH వచ్చి ఈ అడ్రినల్ గ్లాండ్ లో ఉండే కార్టెక్స్ ని యాక్టివేట్ చేస్తుందో అప్పుడే అది కార్టికోస్టిరాయిడ్స్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఇట్ సింప్లీ యాక్టివేట్ ద కార్టెక్స్ ఆఫ్ ద అడ్రినల్ గ్లాండ్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. రైట్. గొనాడోట్రోపిక్ హార్మోన్స్. గొనాడోట్రోపిక్ హార్మోన్స్ పేరులోనే ఉంది. అయితే టెక్స్ట్ బుక్ లో ఏం చేశాడు అంటే ఈ గొనాడోట్రోపిక్ హార్మోన్ సపరేట్ గా ఇచ్చాడు, FSH, LH సపరేట్ గా ఇచ్చాడు. కానీ FSH అండ్ LH టుగెదర్ కాల్డ్ as గొనాడోట్రోపిక్ హార్మోన్స్. ఈ రెండింటిని కలిపే గొనాడోట్రోపిక్ హార్మోన్స్ అంటారు. ట్రోపిక్ హార్మోన్స్ అనేటివి ఒకదాన్ని యాక్టివేట్ చేసే హార్మోన్స్. అవునా, ట్రోపిక్ హార్మోన్స్ అంటే పాజిటివ్ హార్మోన్స్ అన్నమాట. రైట్. FSH, ఇది FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మనకు తెలుసు. ఓవరీ, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉండే ఓవరీలో చిన్న చిన్న ఎయిర్ లైట్ బబుల్స్ ఉంటాయన్నమాట. వీటిని ఫాలికల్స్ అంటారు. గ్రాఫియన్ ఫాలికల్స్, గ్రోత్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్స్. ఏంటివి? ఓవేరియన్ ఫాలికల్స్ ఆర్ గ్రాఫియన్ ఫాలికల్స్. ఇది ఓవరీ. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫీమేల్ లో అయితే, మేల్ లో అయితే వేర్వేరుగా పనిచేస్తుంది. ఇన్ మేల్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్, స్పమాటోజెనిసిస్. ఓకే, టెస్టిస్ నుంచి స్పర్మ్స్ ప్రొడ్యూస్ కావడం అనేది దీని సమక్షంలో జరుగుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్ మేల్ హెల్ప్స్ ఇన్ స్పమాటోజెనిసిస్, whereas in female formation of egg, దాన్ని oogenesis అంటారు. ఏమంటారు దాన్ని? oogenesis. ఫార్మేషన్ ఆఫ్ ఓవం, ప్రొడక్షన్ ఆఫ్ ఓవం takes place by this హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇన్ ఫీమేల్ లో అయితే ఎగ్ ఫార్మేషన్ అండ్ గ్రాఫియన్ ఫాలికల్ డెవలప్మెంట్, అండ్ ఆల్సో ఏ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్ కాల్డ్ ఈస్ట్రోజన్. ఏం హార్మోన్ తయారు చేస్తుంది? ఈస్ట్రోజన్, ఫీమేల్ హార్మోన్. ఇవి ఫంక్షన్స్ అన్నమాట. FSH,
follicle stimulating hormone. LH luteinizing hormone. ఏమంటారు దీన్ని? luteinizing hormone. luteinizing hormone. follicle stimulating hormone, luteinizing hormone. దీని పేరులోనే ఉంది ల్యూటినైజింగ్, ల్యూటియం, కార్పస్ ల్యూటియం. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫీమేల్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇన్ ఫీమేల్ ఓవ్యులేషన్, ఇది రప్చర్ అయిపోయి ఓవం రిలీజ్ కావడం, రిలీజింగ్ ద ఓవం ఫ్రమ్ ద ఓవరీ, ఓవ్యులేషన్, ఓవ్యులేషన్ జరుగుతుంది. తర్వాత రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఇస్ కాల్డ్ కార్పస్ ల్యూటియం. దీన్ని ఏమంటారు? రిమైనింగ్ పార్ట్ ని కార్పస్ ల్యూటియం. కార్పస్ ల్యూటియం ఫార్మేషన్ లో ఇది హెల్ప్ అవుతుంది. వన్స్ కార్పస్ ల్యూటియం ఇస్ ఫార్మ్డ్, ఇట్ ప్రొడ్యూస్ ద హార్మోన్ ప్రొజెస్టెరాన్. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ని తయారు చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఓవ్యులేషన్, ఫార్మేషన్ ఆఫ్ కార్పస్ ల్యూటియం అండ్ ఆల్సో ఓవ్యులేషన్. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్, secretion of a hormone called progesterone. Okay, these are the functions of luteinizing hormone. In male lo aithe production of testosterone, male hormone, production of testosterone, male hormone under control of this luteinizing hormone. ఇగో వీటన్నిటిని కలిపి గొనాడోట్రోపిన్స్ అంటారు. FSH, LH together called గొనాడోట్రోపిన్స్. కమ్ టు prolactin. prolactin ఇది ఫీమేల్ లో పనిచేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద మిల్క్ సెక్రేషన్. ఓకే, మిల్క్ సెక్రేషన్, మమ్మరీ గ్లాండ్స్ నుంచి మిల్క్ తయారవడానికి ఈ హార్మోన్ అనేది హెల్ప్ అవుతుంది, ప్రొలాక్టిన్. ఓకే, సో దీస్ ఆర్ యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్. పిట్యూటరీ గ్లాండ్ యొక్క మొదటి భాగం ముందు భాగం నుంచి రిలీజ్ అవుతాయి. కమ్ టు ఆక్సిటోసిన్. ఇది ఇవ్వలేడు టెక్స్ట్ బుక్ లో, అయినప్పటికీ దీని గురించి నేర్చుకోవాలి. ఎందుకు అంటే డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్, ఎప్పుడైతే చైల్డ్ బర్త్ జరుగుతుందో ఇట్ హెల్ప్స్ ఇన్ కాంట్రాక్షన్ ఆఫ్ యూట్రస్ వాల్. ఆ గర్భాశయ గోడలు కాంట్రాక్ట్ అయ్యేలా, రిలాక్స్ అయ్యేలా ఇది చేస్తుంది ఆక్సిటోసిన్. అందుకే దీన్ని బర్త్ హార్మోన్ అంటారు. ఏమంటారు? బర్త్ హార్మోన్. బర్త్ హార్మోన్ హెల్ప్స్ ఇన్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద యూట్రస్ వాల్ డ్యూరింగ్ ద పార్చురేషన్, చైల్డ్ బర్త్. అవునా? సో ఆక్సిటోసిన్ అందుకే లేబర్ పెయిన్స్ అనేవి కలిగిస్తాయి. యూట్రస్ వాల్స్ యొక్క కాంట్రాక్షన్ ఎక్కువైతే మదర్ కి పెయిన్స్ వస్తాయి కదా, లేబర్ పెయిన్స్, బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్ ఆక్సిటోసిన్. కమ్ టు వాసోప్రెసిన్. దీని పేరులోనే ఉంది వాసోప్రెసిన్. ఓకే, వాసో బ్లడ్ వెజిల్స్, ప్రెస్ అంటే బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేయడం. అండ్ ఆల్సో ఫోర్త్ లెసన్ లో మనం నేర్చుకున్నాం ఇది వాసోప్రెసిన్. ఇట్ స్టిమ్యులేట్, ఇట్ గోస్ టు ద కిడ్నీ ట్యూబ్యూల్స్, స్పెషల్లీ ఇన్ ద నెఫ్రాన్, DCT, collecting duct. It helps in reabsorption of water from the collecting duct. So thereby it prevent the diabetes insipidus. Okay, diabetes insipidus, అతిమూత్ర వ్యాధి, వాటర్ డయాబెటిస్ అంటారు, అతిమూత్ర వ్యాధి. ఒకవేళ ఈ హార్మోన్ రాకపోతే, రిలీజ్ కాకపోతే డైల్యూటెడ్ యూరినేషన్, రిపీటెడ్ యూరినేషన్, ఎక్సెసివ్ యూరినేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డయాబెటిస్ ఇన్సిపిడస్. గ్లూకోజ్ డయాబెటిస్ ఈస్ డిఫరెంట్, షుగర్ డయాబెటిస్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్డ్ డయాబెటిస్ మిలిటస్. గుర్తుపెట్టుకోండి, బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, సో అలా వాటర్ లో, యూరిన్ లో వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది కాబట్టి ADH అంటారు దాన్ని, యాంటీ డయూరేటిక్ హార్మోన్. యాంటీ డయూరేటిక్ హార్మోన్. డయూరేసిస్ అంటే ఎక్సెసివ్ యూరినేషన్, రిపీటెడ్ యూరినేషన్, దాన్ని తగ్గించడం, యాంటీ డయూరేటిక్ హార్మోన్. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ద రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద కిడ్నీ ట్యూబ్యూల్స్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పిట్యూటరీ గ్లాండ్ గింతే ఉంది, పొట్టిది. అవునా, బ్రెయిన్ లో చిన్నగా ఒక పీస్ లాగా ఉంది, కానీ దాని పనులు చూడండి ఎట్లున్నాయో. అవునా, ఇవి అన్ని గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద థైరాయిడ్ గ్లాండ్, ఇట్ కంట్రోలింగ్ ద అడ్రినల్ కార్టెక్స్, ఇట్ ఆల్సో కంట్రోలింగ్ ద వాట్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ అదర్ గ్లాండ్స్. ఓకే, ఓవరీస్, టెస్టిస్ ఓవరీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. హెన్స్ దిస్ ఈస్ కాల్డ్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. ఏమంటాం దీన్ని? మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. వై? జస్టిఫై ద స్టేట్మెంట్ అంటాడు. ఇవన్నీ రాసి చివరిలో కన్క్లూజన్ ఇవ్వాలి ఏంటంటే
సో పిట్యూటరీ గ్లాండ్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. అంతేగాని ఆన్సర్ లో డైరెక్ట్ రాయద్దు పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ అ మాస్టర్ గ్లాండ్, మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్, సో మాస్టర్ ఆఫ్ ది మాస్టర్ బికాస్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ గ్లాండ్, సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ గ్లాండ్. ఇట్లా రాస్తే 4 కి 1 మార్కే వస్తుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క ఫంక్షన్స్ రాసి తర్వాత కన్క్లూజన్ ఇస్తే 4 మార్క్స్ వస్తాయి. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నెక్ రీజియన్, యాంటీరియర్ టు ద ట్రాకియా, బిలో ద లారింగ్స్. ఇక్కడ వాయిస్ బాక్స్ ఉంటుంది, దీన్ని లారింగ్స్ అంటారు. లారింగ్స్ కింద ఉంటుంది ఇది. ఓకే, థైరాయిడ్ గ్లాండ్. ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ హెడ్ షేప్ ఆర్ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. ఓకే, this thyroid gland produce 2 types of hormones, thyroxine, okay, thyroxine and calcitonin. ఈ థైరాక్సిన్ ఏం చేస్తుంది అంటే ఇట్ కంట్రోల్ ఆల్ ది మెటబాలిక్ యాక్టివిటీస్ ఇన్ అవర్ బాడీ, గ్లూకోజ్ ఆక్సిడేషన్, గ్లూకోజ్ ఎనర్జీ ప్రొడక్షన్, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ రిలీజ్ కావడం దీని కంట్రోల్లో ఉంటుంది. మెటబాలిక్ యాక్టివిటీస్ అండర్ కంట్రోల్ ఆఫ్ దిస్ థైరాయిడ్ గ్లాండ్, మెయింటైన్ బాడీ టెంపరేచర్ and also mental development and also responsible for growth. Okay, growth, all metabolic activities, metabolism. Okay, and also it is helps in growth, overall growth of the body. Okay, and mental development. So ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ. ఓకే, అండ్ ఆల్సో మెంటల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకవేళ ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది సరిగ్గా రిలీజ్ కాకపోతే చిన్నపిల్లలు క్రిటినిజం అనే డిసీజ్ వస్తుంది. అంటే మెంటల్లీ వాళ్ళు వీక్ గా ఉంటారు, సరిగ్గా బ్రెయిన్ డెవలప్మెంట్ జరగదు. ఓకే, దే ఆర్ నాట్ బిహేవ్ లైక్ మెచ్యూర్డ్. అవునా, అది థైరాక్సిన్. ఓకే, ఓవర్ సెక్రేషన్ ఆఫ్ థైరాక్సిన్ కాజెస్ గాయిటర్. ఇక్కడ ఇదంతా వాచిపోతుంది, గాయిటర్ డిసీజ్ అంటారు. ఓకే, అదంతా అవసరం లేదు మనకి 10th క్లాస్ లెవెల్లో. థైరాక్సిన్ హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ అండ్ ఆల్సో ఇట్ యాక్టివేట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెటబాలిక్ యాక్టివిటీస్ లైక్ గ్లూకోజ్ ఆక్సిడేషన్. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అయి ఎనర్జీని రిలీజ్ అవ్వడం అనేది దీని కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆల్సో మెంటల్ డెవలప్మెంట్. క్యాల్సిటోనిన్, ఓకే, ఇది ఇట్ మెయింటైన్ కాల్షియం లెవెల్స్, ఇన్ ద బాడీ. కాల్షియం ని పెంచుతుంది ఇది. ఓకే, అండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ వెనకాల ఈ 4 చిన్న గ్లాండ్స్ ఉంటాయి, వీటిని పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటారు. దీస్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ కంట్రోల్ ద కాల్షియం లెవెల్స్. ఓకే, కాల్షియం లెవెల్స్ ని తగ్గిస్తాయి. సో క్యాల్సిటోనిన్ ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే పారాథార్మోన్. ఓకే, ఐ విల్ రైట్ ద నేమ్ ఆఫ్ ది గ్లాండ్, పారాథైరాయిడ్. పారా అంటే దానికి డిసైడ్ వెనకాల ఉంటుంది కాబట్టి పారాథైరాయిడ్. పారాథార్మోన్, హార్మోన్, PTH, పారాథార్మోన్ decrease the calcium levels. Okay, hence these calcitonin and parathormone maintain the calcium levels in the body. Ante. Okay, దాని గురించి. Come to the next one, pancreas. Pancreas ఎక్కడ ఉంటుంది ఇది? At the C-shaped corner of the duodenum. ఈ జంక్షన్ లో ఉంటుంది. Okay, this green color portion, pancreas. Pancreas స్పెషల్లీ ఇందులో స్పెషల్ ఏరియాస్ ఉంటాయని చెప్పాను. స్టోరీ ఆఫ్ ఇన్సులిన్ ఒకసారి రిఫర్ చేయండి, ప్రీవియస్ వీడియో. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, గామా సెల్స్ ఉంటాయి. ఐలెట్స్ ఆఫ్ లాంగరాన్స్ అనేటివి ఉంటాయి, స్పెషల్ కలర్ఫుల్ ప్యాచెస్ ఉంటాయి. వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగరాన్స్ అంటారు. ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగరాన్స్ లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి, ఇంకా గామా సెల్స్ లేదా వీటిని డెల్టా సెల్స్ కూడా అంటారు. ఇవి ఉంటాయి. సో ఆల్ఫా సెల్స్ ప్రొడ్యూస్ గ్లూకగాన్, beta cells produce insulin and this gamma cells produce somatostatin. Sir, insulin control the glucose level. ఇది గ్లూకోజ్ ని తగ్గిస్తుంది, ఈ గ్లూకగాన్ గ్లూకోజ్ ని పెంచుతుంది. డిఫరెంట్ కండిషన్స్ వెన్ వీఆర్ టేకింగ్ ఎక్సెసివ్ ఫుడ్ దట్ విల్ డైజెషన్ టు గ్లూకోజ్, ఫైనల్లీ అది గ్లూకోజ్ గా మారుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ ఇంక్రీజెస్. అలా పెరిగిన గ్లూకోజ్ ని ఇది కంట్రోల్ చేస్తుంది ఇన్సులిన్. విచ్ వన్? ఇన్సులిన్. ఓకే, ఒకవేళ ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా రిలీజ్ కాకపోతే దెన్ వీ విల్ గెట్ ద డిసీజ్ కాల్డ్ డయాబెటిస్ మిలిటస్, షుగర్ డిసీజ్ అంటారు దాన్ని. ఓకే, దట్ ఈస్ వై దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎవ్రీ డే, ఓకే, టు కంట్రోల్ ద గ్లూకోజ్ లెవెల్స్. కమ్ టు గ్లూకగాన్.
డ్యూరింగ్ ఫాస్టింగ్ if I am doing a fasting today, ఏం జరుగుతుంది నా బాడీలో? రిజర్వ్డ్ ఫుడ్ గ్లూకోజ్ అనేది ఎక్సెస్ గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారుస్తుంది ఇన్సులిన్. ఓకే, గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్ బై హూమ్? ఇన్సులిన్. ఎక్సెస్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి అక్కడక్కడ డిపాజిట్ చేసేస్తుంది, స్పెషల్లీ ఇన్ ద లివర్. ఏది? ఇన్సులిన్. Whenever the person need that excess glucose during fasting, this glycogen again converted to glucose by this glucagon. ఓకే, అవసరమైనప్పుడు గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది ఇది గ్లూకాగాన్. అంటే గ్లూకాగాన్ గ్లూకోజ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇన్సులిన్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సో దే మెయింటైన్ గ్లూకోజ్ లెవెల్స్. కాబట్టి సోమాటోస్టాటిన్ ఈ రెండింటిని మెయింటైన్ చేస్తుంది, రెడ్యూస్ ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ టూ హార్మోన్స్. అవసరమైనప్పుడు వాటి యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది సోమాటోస్టాటిన్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్యాంక్రియాస్. కమ్ టు నెక్స్ట్ వన్, అడ్రినల్ గ్లాండ్. Adrenal gland, I already told you, adrenal medulla, adrenal cortex. Okay, if it is adrenal gland, ఇది కిడ్నీ పైన ఉండే అడ్రినల్ గ్లాండ్. లోపల ఉండే రీజన్ ఏంటి? అడ్రినల్ మెడుల్లా. దిస్ మెడుల్లా ప్రొడ్యూస్ దిస్ హార్మోన్ అడ్రినలిన్. దీన్నే ఎపినెఫ్రిన్ అంటారు. ఓకే, ఎపినెఫ్రిన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎమర్జెన్సీ హార్మోన్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనల్ని ఇది తయారు చేస్తుంది. అరే పాము చూసిన వరకు పడుతుంది. ఆ టైంలో మనల్ని ఏం చేస్తుంది అంటే ఈ అడ్రినల్ గ్లాండ్, బికాస్ సార్ ఐ టోల్డ్ యూ అడ్రినల్ కార్టెక్స్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ దిస్ పిట్యూటరీ గ్లాండ్. అవునా, ఇది పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ లో ఉంటుంది, బట్ ఇది ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ లో ఉంటుంది, అండర్ కంట్రోల్ ఆఫ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. Suddenly, if you see the snake, then autonomous nervous system activate the thyroid gland, especially adrenal medulla, then produce adrenaline. ఈ అడ్రినలిన్ లివర్ లో వెళ్ళి ఎక్సెస్ గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ద గ్లూకోజ్ లెవెల్, విపరీతంగా గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచేస్తుంది బాడీలో. దెన్ ఇప్పుడు మనకు ఎనర్జీ వస్తుంది. బాలకృష్ణ మూవీలకి మొత్తం అయితే సంపుడే, ధైర్యం ఉందనుకో, ఇట్ ఈస్ గివింగ్ స్ట్రెంగ్త్ టు యూ. ఐదర్ ఫైట్, అయితే దాన్ని చంపే, ఆర్ ఫ్లైట్ అవే, అక్కడ నుంచి రన్ అయిపో, ఫార్ అవే. ఓకే, అయితే చంపు, లేదంటే పారిపో. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. ఓకే, అడ్రినలిన్ ఆల్సో నోన్ యాజ్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్, FLIGHT, ఫ్లైట్. Okay, fight and flight hormone. It is also known as emergency hormone. ఇది కిడ్నీస్ పైన ఉండే హార్మోన్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అడ్రినలిన్. అడ్రినలిన్ పెరిగింది అనుకో, పీపుల్ డైలేషన్ ఆఫ్ పీపుల్, విజన్ ఎక్కువ ఉండాలి, పీపుల్ డైలేషన్, హెయిర్స్ బికమ్ ఎరెక్ట్, గూస్ బంప్స్ వచ్చేస్తాయి, స్వెట్టింగ్ టేక్స్ ప్లేస్, హార్ట్ బీట్ ఇంక్రీజెస్. దీస్ ఆల్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద అడ్రినలిన్ హార్మోన్. ఓకే, రైట్. కమ్ టు ఫీమేల్ లో అయితే ఓవరీస్ ఉంటాయి. ఓకే, ఫీమేల్ లో ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్ ప్రొడ్యూస్ టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ కదా, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈ ఈస్ట్రోజన్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద యూట్రస్, డెవలప్మెంట్ ఆఫ్ యూట్రస్ అండ్ మెయింటైన్ ద మెన్స్ట్రువల్ సైకిల్ ఇన్ ద ఫీమేల్ అండ్ ఆల్సో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫీమేల్. అవునా, ఫీమేల్ లో జరిగే అన్ని రకాల సెక్సువల్ రిలేటెడ్ చేంజెస్ అన్ని ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కంట్రోల్ లో ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ ఇట్ మెయింటైన్ ద ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఎంబ్రియో యూట్రస్ కి అతుక్కోవడం, ఇంప్లాంటేషన్ అండర్ కంట్రోల్ ఆఫ్ దిస్ ప్రొజెస్ట్రాన్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. ఓకే, ఇంప్లాంటేషన్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్, ప్రొజెస్ట్రాన్. ఓకే, అంతే దాని గురించి. కమ్ టు ద మెయిల్ లో అయితే టెస్టిస్. మెయిల్ లో ఏముంటాయి? టెస్టిస్, లోయర్ అబ్డామెన్. ఎక్కడ ఉంటాయి ఇవి? లోయర్ అబ్డామెన్. ఓకే, testis produce testosterone hormone. Testosterone, all the secondary sexual characters in the male, like having low pitch voice, development of this beard, mustache, gaddam bergadam, meesalu raavadam, muscles development. Okay, these are all under control of this hormone, testosterone. Okay, so these are all endocrine glands. Okay, pituitary gland, floor of the brain. Thyroid gland, below the larynx, anterior part of the neck. Okay, neck region.
and adrenal gland above the kidneys, okay, ovaries lower abdomen, okay, in the abdominal region, testes outside the body in the scrotal sac. ఇవి చిన్నగా ఉంటాయని అనుకోవద్దు, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అలా డ్రా చేశాను. ఓకే, దీస్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద బాడీ. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందని అనుకుంటున్నాను, చాలా సింపుల్ గా ఈజీగా. అయితే ఇదంతా క్లాస్ విన్న తర్వాత ఆ టెక్స్ట్ బుక్ లో ఉండే టేబుల్ చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ యువర్ బెస్ట్. ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. అవునా, ఈ డయాగ్రామ్ వేయడానికి దాదాపు ఒక 1 hour అయింది, ఏరేజ్ చేస్తూ వేయడానికి, అవునా. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. యూ టు ట్రై టు డూ యువర్ బెస్ట్. ఓకే, ట్రై టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, కామెంట్, షేర్ ఏమైనా చెయ్యండి. ఓకే, సో థ్యాంక్ యూ.